హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తోటకూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ తోటకూర కర్రీ కోసం నేను హాఫ్ కట్ట తోటకూరని, ఒక ఉల్లిపాయ, 2 టమోటో, 5 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చెదకొట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ తోటకూర కర్రీ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ తోటకూర కర్రీ కళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం తోటకూరని బాగా వాష్ చేసుకుందాం 2-3 సార్లు. ఈ ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి తోటకూర కర్రీలోకి, ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువైనా కర్రీ చాలా ఉప్పగా ఉంటుంది. అందుకే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని తర్వాత కావాలి అంటే మళ్ళీ వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోండి, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ మూతను పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన తోటకూర కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.